అండి ప్రాసెస్ తెలుసుకునే ముందు మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే విషయం ఏదో సాధించాలని పట్టుదల ఉన్న వాళ్ళకి. అసలు సమాజంలో మన సొంత ఫ్యామిలీలో మన దగ్గర మనీ ఫేమ్ లేకపోతే వాల్యూ ఉండదండి. అసలు ఏంటండి ఈ రెండు లేకపోతే మన మనుషులం కావా? మనం వ్యక్తిగతంగా ఎంత మంచి వాళ్ళమైనా ఈ రెండు లేకపోతే సమాజం మనం చాలా చులకనగా చూస్తుంది. నేను కూడా అందులో బాధ్యతనే. మనలాంటి వాళ్ళకి సమాజం సాయం చేయకపోయినా చేసేవాళ్ళు ఉన్నా తీసుకోవడానికి అడగడానికి మన ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి వాళ్ళ కోసం టెక్నాలజీ అండగా ఉందండి. ఇప్పుడు ఆ టెక్నాలజీని వాడుకొని మనం ఎదుగుతాం, మనతో పాటు నలుగురిని ఎదగనిద్దాం. సక్సెస్ వెంటనే రాదండి, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. మన రోజు వచ్చినప్పుడు ఈ సమాజానికి మనమేంటో తెలుస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేయడం ఎలా అని మనం తెలుసుకుందాం. యూట్యూబ్లో ఛానల్ ఉంటే కానీ డబ్బులు సంపాదించగలం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీతో నేను చాలా విషయాలు పంచుకుంటాను. ఎవరు చెప్పని టిప్స్ ట్రిక్స్ నేను చెప్తాను మీకు. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి యూట్యూబ్ని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టండి. రిజల్ట్స్లో ఫస్టే ఉంటుందండి, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో సైన్ ఇన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలుసని నేను చెప్పడం లేదు. ఒకవేళ యూట్యూబ్ కోసం సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే క్రియేట్ అకౌంట్ కొట్టేసి ప్రాసెస్ చేసేయండి. సైన్ ఇన్ అయ్యాక రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ ఇనిషియల్తో ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బాక్స్ ఓపెన్ అయింది కదా, ఆ బాక్స్లో మీ నేమ్ కింద మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడి కింద క్రియేట్ ఏ ఛానల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఛానల్ నేమ్, హ్యాండిల్ నేమ్ అన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ ఛానల్ నేమ్ అంటే మీరు ఛానల్కి ఏ పేరు పెట్టాలనుకున్నారో అది, హ్యాండిల్ అంటే మీ ఇంటి అడ్రస్ లాంటిది, సెలెక్ట్ పిక్చర్ అంటే మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా లోగో పెడతాను అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ అప్లోడ్ చేశాక క్రియేట్ ఛానల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీ ఛానల్ క్రియేట్ అయిపోయిందండి. కింద @ హ్యాండిల్ ఉంది కదా, అది మీ ఛానల్కి అడ్రస్ లాంటిది. ఇది ఏ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లోనైనా మెన్షన్ చేస్తే దాన్ని ఎవరైనా క్లిక్ చేస్తే మీ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ వీడియోలు ఉంటే ఇక్కడ 2 దగ్గరలో క్రియేట్ అని ఉంది కదా, అవి క్లిక్ చేసి మీ వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అందరికీ ఎలాగోలా తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు మీ వీడియోకి SEO ఎలా చేయాలి? SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సరే, ఇప్పుడు యూట్యూబ్ పేజ్ క్లోజ్ చేసేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. మీ ఐకాన్ క్లిక్ చేసి బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ కింద 4th ఆప్షన్లో యూట్యూబ్ స్టూడియో ఉంటుంది, అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీ వీడియోస్కి SEO చేయాలి అని అంటే బెస్ట్ బెస్ట్ వైట్ యాప్ ఉంటుంది, ఆండ్రాయిడ్ యాప్ కానీ iOS యాప్ కానీ, దీనికి ఉన్న ఫీచర్స్ అందులో ఉండవు. ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో క్రియేట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అప్లోడ్ ఫైల్స్ అని బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీ వీడియో ఫైల్ ఎక్కడుందో చూసి సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయ్యాక ఇనీషియల్గా మీ టైటిల్ మీ ఫైల్ నేమ్తో వస్తుంది. మీకు నచ్చిన టైటిల్ని మార్చుకోండి. యాక్చువల్లీ డిస్క్రిప్షన్ బ్లాంక్గా ఉంటుంది. ఇక్కడ మీ వీడియోని డిస్క్రైబ్ చేస్తూ కీవర్డ్స్ ఇవ్వాలి. మీరు వీడియో అప్లోడ్ చేశారు, దానికి ఒక టైటిల్ ఇచ్చారు, అక్కడితో అయిపోయింది అనుకుంటే మీ వీడియోకి వ్యూస్ ఎలా వస్తాయి? యూట్యూబ్ వాడు మీ ప్రతి వీడియో చూసి ఇది వీడికి పంపించాలి, అది వాడికి పంపించాలి అని అనుకోడు కదా, అదంతా సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. మరి సాఫ్ట్వేర్కి ఎవరు చెప్తారు? ఒక వ్యూవర్ ఏ వీడియోస్ చూస్తాడో అని వాళ్ళ సెర్చ్ హిస్టరీతో వాళ్ళ డేటా సాఫ్ట్వేర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీ వీడియో పలానా వ్యూవర్కి పంపించాలి అని సాఫ్ట్వేర్ మీరు వీడియోకి ఇచ్చిన డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ హ్యాష్ట్యాగ్స్తో అర్థం చేసుకొని పంపిస్తుంది. డిస్క్రిప్షన్ రాయడం ఒకప్పుడు చాలా కష్టం, ఇప్పుడు ఏ ఉందిగా ఈజీ అయిపోయింది. డిస్క్రిప్షన్ ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ChatGPT ఓపెన్ చేసి మీ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ అని టైప్ చేసి ఓకే చేస్తే అది డిస్క్రిప్షన్ ఇస్తుంది. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి.
వీడియోకి thumbnail ఇవ్వాలి. ఇది షార్ట్ వీడియో కాబట్టి దీనికి డిసేబుల్ అయ్యి ఉంది. తర్వాత వీడియో ప్లేలిస్ట్కి యాడ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఏదైనా ప్లేలిస్ట్ ఉంటే అందులో యాడ్ చేయొచ్చు. మీరు ఇప్పుడే ఛానల్ క్రియేట్ చేశారు కాబట్టి మీకు ఏ ప్లేలిస్ట్ ఉండవు కాబట్టి మనం ఒక ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ ప్లేలిస్ట్కి ఒక టైటిల్ ఇస్తాం. మళ్ళీ ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్ కావాలి. డిస్క్రిప్షన్ సేమ్ ChatGPT అడుగుతాం. ChatGPT డిస్క్రిప్షన్ ఇస్తుంది మనకి. నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది కదా, మైక్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ సిస్టమ్ నాది కాదు, నెట్ నాది కాదు, అంతా నా ఫ్రెండ్ది వాడుకుంటున్నాను. కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్లేలిస్ట్ని కూడా SEO చేద్దాం. డిస్క్రిప్షన్ కింద కీవర్డ్స్ అని టైప్ చేయండి. ఎంటర్ చేశాక మీకు అది కీవర్డ్స్ ఇస్తుంది. అని అలా సెలెక్ట్ చేసుకొని తెచ్చి మళ్ళీ మీరు ఈ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసేయండి. అది అయిపోయాక మళ్ళీ హ్యాష్ట్యాగ్స్ అని టైప్ చేయండి జీపీటీలో. మళ్ళీ మీకు హ్యాష్ట్యాగ్స్ ఇస్తుంది. అవి కూడా కాపీ చేసి మీ యూట్యూబ్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేయండి. మా ప్లేలిస్ట్ క్రియేట్ అయిపోయింది. వీడియో కూడా అందులో యాడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం కిందకు వస్తే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ చిల్డ్రన్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ చిల్డ్రన్ ఉంది కదా. మీ వీడియో ఓన్లీ చిన్నపిల్లల కోసం చేస్తే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోతుంది. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ చిల్డ్రన్ సెలెక్ట్ చేసి మీరు ఏ రిస్ట్రిక్షన్ పెట్టకపోతే చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా కిందకి వెళ్తే సో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇలా లోపలికి వెళ్తే ట్యాగ్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా. దీనికోసం తర్వాత చెప్తాను. దానికన్నా ముందు మనం వీడియోకి ఇంకా SEO చేయాల్సింది. ప్లేలిస్ట్ చేస్తాం కానీ వీడియోకి చేయలేదు. వీడియోకి కూడా SEO చేస్తాం. సేమ్ మళ్ళీ ChatGPTలోకి వెళ్ళి మనం ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చాం కదా దాని కింద కీవర్డ్స్ హ్యాష్ట్యాగ్స్ అని టైప్ చేస్తే హ్యాష్ట్యాగ్స్ కీవర్డ్స్ ఇస్తుంది. అవి కాపీ చేసి మళ్ళీ మనం వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ట్యాగ్స్ అని చెప్పి, దాన్ని అలా ఫిల్ చేయాలి. ఇప్పుడు చెప్తాను. ఇది కూడా SEOనే. మన టైటిల్ని కాపీ చేసుకొని ఈ కనిపిస్తున్న వెబ్సైట్ ఉంది కదా ట్యాగ్ జనరేటర్, దీంట్లోకి వెళ్ళి పేస్ట్ చేసి సెర్చ్ చేస్తే అది ట్యాగ్స్ ఇస్తుంది. అవి కాపీ చేసి మన ఈ ట్యాగ్స్ ఆప్షన్ ఉంది కదా అందులోనూ పేస్ట్ చేసేస్తాం. లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా కిందకి వెళ్తే కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీలో మీరు ఏ వీడియోలు చేస్తారో దానికి సంబంధించి అది కేటగిరీ యాడ్ చేయడానికి. ఇనీషియల్గా అది డిఫాల్ట్గా పీపుల్ అండ్ బ్లాగ్ ఉంటుంది, అది ఉంచేస్తే ప్రాబ్లం లేదు. ఇన్ ఫ్యూచర్లో మీరు సపరేట్ కేటగిరీస్ కింద వీడియోలు చేస్తారు కదా, అప్పుడు అవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆటో అండ్ వెహికల్స్, ఎడ్యుకేషన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు చేసిన వీడియో బట్టి ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అయితే దాని పెద్ద అవసరం లేదు మనకి. తర్వాత నెక్స్ట్ కొడితే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దీనికి అవసరం కూడా మనకి ఇప్పుడు లేదు. ఎక్కువ వీడియోస్ చేసేటప్పుడు మన ఈ వీడియోకి ఇంకేదైనా వీడియో రిలేట్ చేస్తే దాన్ని అక్కడ యాడ్ చేయడానికి అనమాట. ఇది నెక్స్ట్ కొడతాం. ఇప్పుడు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కాపీ రైట్స్ ఏమైనా ఉంటే ఇది ఇప్పుడు చెక్ చేసేసి ఇక్కడే మనకు చూపించేస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి.
ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్. మన వీడియో అప్పుడే ఆన్లైన్లోకి వెళ్ళకూడదు అనుకుంటే ప్రైవేట్, అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. ఆన్లైన్లోకి వెళ్ళాలంటే పబ్లిక్లో పెట్టుకుంటాం. పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకో ఆప్షన్ వస్తుంది, షెడ్యూల్డ్ అనమాట. అంటే వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళిపోవాలా, లేదంటే తర్వాత ఈవినింగ్ కానీ, లేకపోతే రేపు కానీ, ఎల్లుండి కానీ, అలా అనమాట. మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తాం, పబ్లిక్ క్లిక్ చేస్తాం. మన వీడియో అప్లోడ్ అయిపోయినట్టే. మనం వాడిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.